Students, welcome back to my YouTube channel, Dronacharya Academy, Commerce and Accounts. We teach accounts with accountability. In the previous class, we discussed the preparation, the procedure of the final accounts, and we learned about the preparation of various accounts like trading account, profit and loss account, and the balance sheet statement. సో అవి ఎట్లా ప్రిపేర్ చేయాలి, బట్ నేచర్ ఏంటి, ట్రేడింగ్ అకౌంట్లోని డెబిట్ సైడ్ ఎటువంటి ఎక్స్పెన్సెస్ వస్తాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోని సో వాట్ ఆర్ ద ఐటమ్స్ విల్ కమ్ ఆన్ ద డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. సో ఆల్ దిస్ వి డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది అడ్జస్ట్మెంట్. సో అడ్జస్ట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్న. ఫైనల్ అకౌంట్స్ మనము ప్రిపేర్ చేస్తున్నప్పుడు అడ్జస్ట్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరుగుద్ది. మరి ఏంటి అడ్జస్ట్మెంట్స్? అయితే ఇక్కడ మనకి చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయమ్మా, కానీ మనకి ఎగ్జామ్స్ కి టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అడ్జస్ట్మెంట్స్ మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేద్దామమ్మా. మనం మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే 5 అడ్జస్ట్మెంట్స్ ఉండడం అనేది జరిగింది. అండ్ రేర్లీ ఇంకొక 2 అడ్జస్ట్మెంట్స్ అనేవి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్ లోని. సో ఆల్ టుగెదర్ దీస్ ఆర్ 7 అడ్జస్ట్మెంట్. అయితే ఏంటో ఫస్ట్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ దట్ ఈస్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్. మరి క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి? అసలు క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి? క్లోజింగ్ స్టాక్ అంటే ద అన్సోల్డ్ గూడ్స్. These are the left out stock or unsold goods at the end of the financial year. So this is considered as a closing stock. మరి క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్లు ఇచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఏంటి అంటే, అడ్జస్ట్మెంట్స్ మనము 2 టైమ్ మెన్షన్ చేయడం అనేది జరుగుద్దమ్మా. ఎందుకంటే ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేవి లెడ్జర్స్ ప్రిపేర్ చేసిన తర్వాత, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అకౌంటెంట్ నాలెడ్జ్ లోకి రావడం అనేది జరుగుద్దమ్మా. అంటే ఇవి లెడ్జర్స్ లో అడ్జస్ట్ చేయలేదు కాబట్టి వీటిని మనం 2 టైమ్స్ అనేది అడ్జస్ట్ చేయాలి. అందుకని వీటిని అడ్జస్ట్మెంట్స్ అని అంటాం. సో ఇవి 2 టైమ్స్ రావడం అనేది జరుగుద్దమ్మా. ఐదర్ ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బట్ కంపల్సరీ ఇన్ ది బ్యాలెన్స్ షీట్ మా. వాట్? ఐదర్ ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బట్ కంపల్సరీ ఇన్ ది బ్యాలెన్స్ షీట్ మా. అయితే మరి క్లోజింగ్ స్టాక్ అనే అడ్జస్ట్మెంట్ ఇచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఏంటమ్మా? ఫస్ట్ టైం మనము క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ మా. సో దీన్ని మనము క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ లోని చూపించడం అనేది జరుగుతుంది. సెకండ్ టైం వచ్చేసి మనకి బ్యాలెన్స్ షీట్ లోని అసెట్స్ లో చూపించడం జరుగుద్దమ్మా. అయితే ఒక్కొక్కసారి ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్ లో కూడా అడుగుతూ ఉంటారమ్మా. మరి ఈ ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్, ఈ అడ్జస్ట్మెంట్స్ ట్రయల్ బ్యాలెన్స్ లోపల ఇస్తే, if it is given inside the trial balance, what is the treatment ma? So when it is given inside the trial balance means which are recorded in ledgers. అందుకని మనము 1 టైం మాత్రమే ట్రీట్ చేయాలమ్మా. ఎక్కడ వస్తుందంటే క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ లో రావడం అనేది జరుగుతుంది. బ్యాలెన్స్ షీట్ లో అసెట్ లో వస్తుందమ్మా. ఎప్పుడు? అది ట్రయల్ బ్యాలెన్స్ లోపల. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్సైడ్ ది trial balance, then only 1 time. If it is given in the adjustments, as per the adjustment rule, it has to appear 2 times. First time on the credit side of trading account, second time in the balance sheet, that is on asset side. Is that clear? But a second adjustment ఏంటి? If you see that the second one ma, outstanding expenses. మనకి అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ మా. అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఏంటన్నా అంటే ద మనీ విచ్ వి స్పెండ్ వి డిడ్ంట్ పెయిడ్. మనం కట్టని ఎక్స్పెన్సెస్ ని అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. క్లియర్? మరి ఈ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అడ్జస్ట్మెంట్ లో ఇస్తే ఏం చేస్తామమ్మా అంటే, ఎగ్జాంపుల్ మనకి అవుట్స్టాండింగ్ వేజెస్ అని ఇచ్చారు. అంటే వేజెస్ ఇంకా కట్టవలసినవి, ఇంకా మనం పే చేయలేదు వర్కర్స్ కి. మరి ఆ వేజెస్ ఏం చేస్తాం అంటే, వెన్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ మా, నాట్ ఓన్లీ వేజెస్, దే క్యాన్ బి ఆస్క్ అవుట్స్టాండింగ్ సాలరీస్, అవుట్స్టాండింగ్ రెంట్, ఇట్లా మనకి ఏదైనా ఎక్స్పెన్సెస్ ని అవుట్స్టాండింగ్ లో చూపించవచ్చు. మరి అవుట్స్టాండింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు అమ్మా ఫస్ట్ టైం we have to add to what?
టు ద ఫాలోయింగ్ ఎక్స్పెన్స్ మా. వేజెస్ అని ఇస్తే నేను వేజెస్ కి ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ యాడ్ చేస్తాను. సాలరీస్ అని ఇస్తే ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కదా సాలరీస్ అనేది, అందుకని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ లో సాలరీస్ కి యాడ్ చేయడం అనేది జరుగుద్దమ్మా. Clear? So first time we have to add and we have to post in the concern side of the concern account ma, either trading account or profit and loss account ma. Second time it is liability ma. So మనము ఎవరికైనా డబ్బులు కట్టలేదు నాన్న, మనం ఎక్స్పెన్సెస్ పే చేయలేదంటే అది మనం అప్పు ఉన్నట్టే. అప్పు అంటే నాన్న లయబిలిటీ. సో వీ హ్యావ్ టు షో ఇట్ ఆన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. సెకండ్ టైం మనము లయబిలిటీ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ లోని చూపించడం అనేది జరుగుద్ది. మరి అదే ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే అమ్మా, అదే ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్ మా, ఇట్ ఈస్ డైరెక్ట్ లయబిలిటీ ఆన్ ద బ్యాలెన్స్ షీట్. లయబిలిటీ సైడ్ వీ హ్యావ్ టు పోస్ట్ మా. క్లియర్? డన్. మరి థర్డ్ అడ్జస్ట్మెంట్ ఏంటి? థర్డ్ అడ్జస్ట్మెంట్ అంటే ఇక్కడ మనకి థర్డ్ అడ్జస్ట్మెంట్ వచ్చేసిన ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. మనకి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటన్నా, సో క్వైట్ ఆపోజిట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ మా. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇచ్చినప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చామో దానికి ఆపోజిట్ ట్రీట్మెంట్ ఇస్తాం, అక్కడ యాడ్ చేస్తాం, మరి ఇక్కడ లెస్ చేయాలమ్మా. సో ఎప్పుడైతే మనకి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇస్తారో ఫస్ట్ టైం వీ హ్యావ్ టు లెస్ ఇట్ ఫ్రమ్ ది, వీ హ్యావ్ టు డిడక్ట్ ఇట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్స్ ఆన్ ద ఫాలోయింగ్ అకౌంట్, ఐదర్ ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మా. ప్రీపెయిడ్ వేజెస్ అన్నాను, సో వేజెస్ నుంచి మైనస్ చేస్తాను. ప్రీపెయిడ్ రెంట్ అన్నాను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రెంట్ నుంచి మైనస్ చేస్తాను. అంటే ఫాలోయింగ్ ఎక్స్పెన్స్ నుంచి మనం దాన్ని డిడక్ట్ చేయాలి. మరి సెకండ్ టైం నాన్న, సెకండ్ టైం it is first time ma, second time we have to show it on the balance sheet asset side ma. So balance sheet loni asset side anedi manamu చూపించాలి. Clear? But what is the fourth ma? Yeah, then what if it is given inside the trial balance ma, the prepaid expenses. Prepaid expenses anedi trial balance lopala iste, if it is given inside the trial balance, what is the treatment ma? It is clearly an asset ma. We have to show it on the asset side of balance sheet ma. Is that clear? Done. Now what is the fourth adjustment here? So fourth adjustment ఏంటిదమ్మా? Fourth adjustment చూడాలి మనకి డిప్రిసియేషన్. డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ ఏంటిదన్న, డిప్రిసియేషన్ అనేది ఫైనాన్షియల్ లాస్ మా. డిప్రిసియేషన్ అనేది ఫైనాన్షియల్ లాస్ అంటే ఏంటి అసలు? డిప్రిసియేషన్ అంటే నాన్న లూజింగ్ ఆర్ డిక్రీజింగ్ క్వాలిటీ ఆర్ వాల్యూ ఆఫ్ అన్ ఫిక్స్డ్ అసెట్. మనం ఫిక్స్డ్ అసెట్ చూస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ, అది యూజ్ చేసే కొద్ది దాని వాల్యూ అనేది తగ్గిపోతుంటుంది నాన్న. క్లియర్? దేర్ ఇస్ అ మెనీ కాజెస్ ఫర్ ద డిప్రిసియేషన్, బట్ వాల్యూ అయితే తగ్గిపోతుంది. మరి తగ్గిపోతున్నప్పుడు అది లాస్ ఆ ప్రాఫిటా? ఇట్స్ ఎ లాస్. మరి లాస్ అంటే ఎక్కడ చూపించాలి నాన్న? డెబిట్ సైడ్ ఆఫ్ నామినల్ అకౌంట్. What loss it is? It is in a financial loss. It is which loss? It is in a financial loss ma. All financial losses on the debit side of profit and loss account. అంటే చాలా క్లియర్ గా అర్థమవుతుందన్న, మనకి ఫస్ట్ టైం మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోని డెబిట్ సైడ్ చూపించడం అనేది జరుగుతుంది అన్న. ఏం చేస్తారంటే ఇక్కడ మనము వాళ్ళు పర్సంటేజ్ ఇస్తారు ఆర్ సమ్ టైమ్స్ డైరెక్ట్లీ వాల్యూ ఇచ్చడం జరుగుద్దమ్మా. ఆ ఎగ్జాక్ట్ లాస్ అనేది చూపించాలి, ఎగ్జాక్ట్ లాస్ అనేది చూపించాలి అన్న. ఎగ్జాంపుల్ నేను 10% అన్నా, 10% ఆన్ 50,000 అని అన్నాను. అంటే 10% ఆన్ 50,000 అంటే ఎంతనన్నా 5,000. నేను చూపించాల్సిన వాల్యూ 5,000 యాజ్ డిప్రిసియేషన్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఆ 50,000 నుంచి 5,000 మైనస్ చేసి 45,000 ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపిస్తారమ్మా. అది తప్పు, అలా చూపించకూడదు. నువ్వు ఎంత చూపించాలి? నువ్వు ఓన్లీ ఎంత అయితే లాస్ వచ్చిందో ఆ లాస్ మాత్రమే చూపించాలి. అంటే 5,000 ఇస్ ఎగ్జాంపుల్ మా. 5,000 వస్తే 5,000 అని చూపించాలి, మైనస్ చేసి చూపించకూడదు నాన్న. ఇస్ ఇట్ క్లియర్? డన్. యా, నెక్స్ట్ మరి సెకండ్ టైం ఎక్కడ చూపిస్తామంటే నాన్న, మనం చెప్పాం కదా అడ్జస్ట్మెంట్స్ అనేవి 2 టైమ్స్ వస్తాయి. మరి సెకండ్ టైం ఎక్కడ చూపిస్తావంటే నువ్వు బ్యాలెన్స్ షీట్ నాన్న. బ్యాలెన్స్ షీట్ లోని వీ హ్యావ్ టు లెస్ ఫ్రమ్ అసెట్ వాల్యూ, లెస్ ఫ్రమ్ ది అసెట్ వాల్యూ నాన్న. చెప్పాను కదా ఇప్పుడు 50,000 అని అనుకోండి మెషినరీ వాల్యూ, నాకు 10% డిప్రిసియేషన్ వచ్చింది అంటే 5,000. అప్పుడు నేను ఏం చేస్తానన్నా 50,000 మైనస్ 5,000 నెట్ వాల్యూ ఆఫ్ దట్ అసెట్. అప్పుడు ఎంత వస్తుంది? 45,000 అనేది నేను అమౌంట్ కాలం లోని
చూపిస్తానన్న. అండర్స్టూడ్ మా. ఎందుకంటే ఇక్కడనే చాలా మంది స్టూడెంట్స్ అనేవారు మిస్టేక్ చేస్తూ ఉంటారు. మరి ఇది ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్ మా, డిప్రిసియేషన్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ లోపలే ఇస్తే ఏం చేస్తాం నాన్న, ఓన్లీ వన్ టైం నాన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ లో మనము చూపిస్తాము. ఇస్ దట్ క్లియర్ మా? క్లియర్. నౌ వాట్ ఈస్ ద సెకండ్ treatment ma? What is the second adjustment here? Sorry, the fifth adjustment ma, not second one, fifth adjustment. మన ఫిఫ్త్ అడ్జస్ట్మెంట్ ని చూసుకుంటేనన్నా అది మనకి బ్యాడ్ డెబ్ట్స్. ఒక్కొక్కసారి బ్యాడ్ డెబ్ట్స్ నానా ఆర్బిడి అంటాం. ఆర్బిడి ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ మా. ఆర్బిడి అనేది రిజర్వ్, మనం ఒక రిజర్వ్ మెయింటైన్ చేస్తున్నాం. బ్యాడ్ డెబ్ట్స్ అంటే విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్, విచ్ ఆర్ రియలైజ్డ్. ఆల్రెడీ అది బ్యాడ్ డెబ్ట్స్ అని ఫిక్స్ అయిపోయాం మనం. క్లియర్. అసలు బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఏంటి? మనము ఫస్ట్ చాప్టర్ లో అకౌంటింగ్ టర్మ్స్ నేర్చుకునేటప్పుడు డెబ్టార్స్ అని చెప్పి నేర్చుకున్నాను. హూ ఆర్ దిస్ డెటార్స్ ఆర్ డెబిటార్స్ మా? అంటే మనము కస్టమర్స్ కి క్రెడిట్ బేసిస్ మీద గూడ్స్ సేల్ చేస్తాం. సో ఆ కస్టమర్స్ ని, సో దే రిసీవ్డ్ అ బెనిఫిట్ వితౌట్ గివింగ్ అ బెనిఫిట్, వాళ్ళని మనం డెబ్టార్స్ ఆర్ డెటార్స్ అని అంటాం. వీళ్ళు ఎప్పుడైతే డబ్బులు మనకి తిరిగి ఇవ్వరో, మొండి బాకీ. క్లియర్. ఎప్పుడైతే మనకి తిరిగి ఇవ్వరో వాళ్ళని మనము బ్యాడ్ డెబ్ట్స్ గా కన్సిడర్ చేస్తామమ్మా. సో బ్యాడ్ డెబ్ట్స్ అంటే మనం సేల్ చేసిన గూడ్స్ మనకి మనీ రిటర్న్ చేయలేదు అంటే ప్రాఫిటా లాసా? ఇట్స్ ఎన్ లాస్. ఆల్ ఫినాన్షియల్ లాసెస్ విల్ బి ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మా. క్లియర్. సో ఫస్ట్ టైం ఏం చేస్తాం మనము? డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మా. సెకండ్ టైం మనం ఏం చేస్తాం నాన్న? బ్యాలెన్స్ షీట్ లోని లెస్ ఫ్రమ్ డెబ్టార్స్. సో డెబ్టార్స్ ఆర్ డెటార్స్ నుంచి మనము డిడక్ట్ చేస్తాం నాన్న. మరి అదే ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్, ఇఫ్ దే హాస్ గివెన్ ఇట్ ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ మా? ట్రయల్ బ్యాలెన్స్ లోపల ట్రీట్మెంట్ ఏంటి? వీ హ్యావ్ టు షో ఇట్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మా. సో డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపించాలి ఓన్లీ వన్ టైం. ఎప్పుడు? అది ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే. అండర్స్టూడ్ మా? దెన్ వాట్ ఈస్ ది నెక్స్ట్, వాట్ ఈస్ ద సిక్స్త్ అడ్జస్ట్మెంట్ మా? చెప్పాను కదా నా 5 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 6th అండ్ 7th అనేది కొంచెం రేర్ గా అడుగుతూ ఉంటారు నాన్న. ఏంటిదంటే అది మనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో క్యాపిటల్ అనేది లయబిలిటీ నాన్న. ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ లయబిలిటీ ఈజ్ ఎక్స్పెన్స్. ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ లయబిలిటీ ఈజ్ ఎక్స్పెన్స్ మా. సో క్యాపిటల్ అనేది లయబిలిటీ. సో లయబిలిటీ మీద ఇంట్రెస్ట్ అంటే అది మనకి ఎక్స్పెన్స్ అన్న. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అన్న ఎక్స్పెన్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అన్న ఎక్స్పెన్స్ అన్న. ఫస్ట్ టైం ఎక్కడ చూపిస్తామంటే దీన్ని మనము ఫస్ట్ టైం ఎక్కడ చూపిస్తామంటే డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మరి సెకండ్ టైం ఎక్కడ చూపిస్తాం నాన్న అంటే వీ హ్యావ్ టు యాడ్ టు క్యాపిటల్ కి యాడ్ చేయాలన్న. సెకండ్ టైం మనము క్యాపిటల్ కి యాడ్ చేయాలి. క్లియర్ నా? క్లియర్. ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్ నాన్న. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్ లోపల ఇస్తే మనం ఏం చేస్తానన్నా? వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఏంటంటే నాన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ ట్రీటెడ్ యాజ్ అన్ ఎక్స్పెన్స్ మా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ లోని మనము చూపించాలన్న. క్లియర్. మరి ఆ 7th అడ్జస్ట్మెంట్ ఏంటి నాన్న? 7th అడ్జస్ట్మెంట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటే ఏంటి నాన్న? వాట్ ఈస్ ద డ్రాయింగ్స్ అంటే నాన్న ఎప్పుడైతే ఓనర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, as per the business entity concept, owner is separate, business is separate now. So whatever the transactions is done by the owner for the personal purpose, if he withdrawn cash for the personal purpose or if he withdrawn the goods for personal purpose, no, so we have to treat that as an drawings. But in drawings అనేది అడ్జస్ట్మెంట్స్ లో ఇస్తే, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది అడ్జస్ట్మెంట్స్ లో ఇస్తే వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ మా? ఫస్ట్ టైం వీ హ్యావ్ టు ట్రీట్, ఫస్ట్ టైం వీ హ్యావ్ టు షో ఇట్ ఆన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మా. సో క్రెడిట్ సైడ్ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపించాలి. సెకండ్ టైం ఇస్తే నాన్న మనము దీన్ని లెస్ చేయాలి నాన్న. లెస్ ఫ్రమ్ క్యాపిటల్.
లెస్ ఫ్రమ్ క్యాపిటల్ ఇన్ బ్యాలెన్స్ షీట్ మా. సో క్యాపిటల్ నుంచి మనము లెస్ చేయాలన్న, అంటే డ్రాయింగ్స్ కి యాడ్ చేసి టోటల్ వాల్యూ మీరు క్యాపిటల్ నుంచి లెస్ చేయొచ్చు, ఆర్ లెస్ డ్రాయింగ్స్ దాని కిందనే లెస్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని కూడా చూపించవచ్చమ్మా. మరి ఇది ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ మా? ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్సైడ్ ది ట్రయల్ బ్యాలెన్స్ మా, ఇది ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే we have to show it on the credit side of profit and loss account మా. ఓన్లీ వన్ టైం వస్తుంది, అది క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మా. సో మనము లాస్ట్ ఇయర్ ఐపీ ఫస్ట్ ఇయర్ పేపర్ లో చూసుకుంటే ఒక కొత్త అడ్జస్ట్మెంట్స్ ఇవ్వడం అనేది జరిగిందమ్మా. ఏంటిది అదంటే కమిషన్ రిసీవబుల్, కమిషన్ రిసీవబుల్ మా. సో దీన్ని మనము ఒక కేటగిరీగా చూడాలంటే ఇన్కమ్ రిసీవబుల్ అనుకో చూడొచ్చు. మరి ఇన్కమ్ రిసీవబుల్ అంటే ఏంటన్నా, అంటే మనము ఫస్ట్ టైము ఇన్కమ్ కదా, రెవెన్యూ ఇన్కమ్. సో ఫస్ట్ టైం మనం ఏం చేస్తామంటే దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ చూపిస్తాం నాన్న. సో ఫాలోయింగ్ కమిషన్ కి యాడ్ చేస్తాము. సెకండ్ టైం దీన్ని మనము బ్యాలెన్స్ షీట్ లోని అసెట్ సైడ్ చూపించడం అనేది జరుగుతామా. క్లియర్? అట్ ది సేమ్ టైం ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కూడా రావచ్చు నాన్న. సో లాస్ట్ ఇయర్ పేపర్ లోని అడగడం జరిగిందన్న, అది ఏంటిదంటే మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని కూడా అడగడం జరిగిందన్న. ఈ టూ అడ్జస్ట్మెంట్స్ అనేవి అడగడం జరిగింది, అంటే సడన్ గా అవుట్ ఆఫ్ ద బ్లూ అడగడం అనేది జరిగిందన్న. మరి ట్రీట్మెంట్ ఏంటి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అన్నాం, అంటే ఇక్కడ దీన్ని కేటగిరీ అండర్ హెడ్ చూడాలంటే దీన్న అగైన్ ఇన్కమ్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే నాన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఫాలోయింగ్ ఇన్కమ్ నుంచి లెస్ చేయాలి. ఈ ఇంట్రెస్ట్ అంటే ఆ ఇంట్రెస్ట్ నుంచి లెస్ చేయాలి నాన్న. క్లియర్? బికాస్ ఇన్కమ్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. బ్యాలెన్స్ షీట్ లోని లయబిలిటీ సైడ్ చూపించాలి నాన్న. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఈజ్ ఆల్వేస్ లయబిలిటీ. ఇవే మనకి మెయిన్ 7 అడ్జస్ట్మెంట్స్, అండ్ దిస్ 2 అడ్జస్ట్మెంట్స్ ఆర్ బోనస్ అడ్జస్ట్మెంట్స్ మా. Clear? I think is you guys are enjoying my classes and you guys are getting something from my classes ma. Clear? Thank you. Jai Hind, Jai Bharat.